కానీ ఆటోమేటిక్గా మీరు ఎవరి అనుగ్రహం పొందాలంటే వాళ్ళ యొక్క అనుగ్రహం పొందగలుగుతారు. ఇందులో ఎలాంటి సంశయం లేదు. నేను అలానే పొందగలిగాను. అవి పొందకముందు ఉన్నటువంటి ఎలాంటి ఇబ్బందులు ఇప్పుడు లేవు. ఆర్థికపరమైన కానీ, ఆరోగ్యపరమైన కానీ, మానసిక ప్రశాంతతపరమైన కానీ, బంధుత్వపరమైన ఇబ్బందుల పరంగా కానీ ఏది కూడా అనుగ్రహం పొందిన తర్వాత అలాంటి ఇబ్బందులు ఏవి కూడా ఉండవు. అలా నేను పొందగలిగాను కేవలం ఏకాగ్రత ప్రశాంతత సాధిస్తే. అది సాధించడానికి ఇలా గురుముఖ మీరు చెప్పే ప్రతి ప్రక్రియని ప్రయత్నిస్తే తప్పకుండా సాధిస్తారు. మధ్యలోనే వదిలి వెళ్ళిపోయిన వాళ్ళు ఎలా సాధించలేరు. ధైర్యంగా సాధన మొదలుపెట్టాలి. అదే ధైర్యంతో వచ్చే సంశయాలను అడిగి నివృత్తి చేసుకోవాలి. నివృత్తి చేసుకొని సాధన చేస్తుంటే మళ్ళీ ఇంకో సంశయం వస్తే మళ్ళీ అడిగి నివృత్తి చేసుకోవాలి. ఇది సరైన క్రమం. అలా జరిగితే తప్పకుండా మీరు సాధిస్తారు ఏకాగ్రత ప్రశాంతని. అప్పుడు ప్రతి ఒక్క దైవశక్తి అనుగ్రహాన్ని మీరు పొందుతారు. అలా పొందిన తర్వాత మిగిలే ఆత్మే మరలా వాటినే పునికి పుచ్చుకొని అంతకంటే గొప్పగా జన్మని తీసుకుంటుంది. అది కానప్పుడు కాని విధంగా ఉండే జన్మనే తీసుకుంటుంది. అలా ప్రాపంచ విషయాలు అన్నీ చేస్తూనే ఇలాంటి ప్రయత్నం కూడా ఆ ప్రాపంచిక విషయాలు రోజు మొత్తంలో 12 గంటలు 8 గంటలు చేస్తే ఇది చేసేది కేవలం అరగంట నుంచి గంటన్నర మాత్రమే. అలా చేసిన వాళ్ళు ఈ విధంగా అన్నింటినీ పొందుతారు. అలా చేయనప్పుడు పొందలేకపోవడం వలన ఆ కొరత, ఆ లోటు జీవిత చరమాంకం వరకు ఉంటానే ఉంటుంది. ఏ కొరత? ఆరోగ్య విషయం కానీ, ఆర్థిక విషయం కానీ, బాంధవ్య బాధల విషయం కానీ, అప్రశాంతత కానీ, ఇవన్నీ ఆ కొరత అనేది అన్నీ ఉండొచ్చు, లేదా ఏదో ఒకటి జీవిత చరమాంకంలో మిగిలిపోవచ్చు. ఆ మిగిలిపోయిందే మరు జన్మలో మనతో పాటు వస్తుంది. అలా ఏది మనతో పాటు రాకుండా అంతా సవ్యంగా జరగాలంటే ఎంతో కొంత సమయం కేటాయించి ఏకాగ్రత ప్రశాంతతని సాధించాలి. అది మీరు సాధించవసరంలా. మీరు సాధించేట్టుగా నేనే చేస్తాను, మీరు పొందేట్టుగా నేనే చేస్తాను. అవి పొందడానికి తగిన సాధన చేయిస్తూ అవి మీరు పొందేట్టుగా నేనే చేస్తాను. కావలసింది టచ్లో ఉండటం, సాధనపరంగా కూర్చోవటం, సొంతగా సాధనపరంగా కూర్చొని వింటూ చేయటం ఒకటి. టచ్లో ఉండటం అంటే నిర్భయంగా మీకున్న సంశయాలన్నింటినీ ఎప్పటికప్పుడు తీర్చుకుంటూ సాధన చేయటం. అప్పుడు తప్పకుండా అదే జరుగుతుంది. అదే జరిగి అదే మనం అవుతాం. అదే జరిగి అదే మనం అవుతాం. అదే మనం అవటం అంటే ఆ ప్రశాంతతే మనం అవుతాం, ఆ ఏకాగ్రతే మనం అవుతాం, ఆ దైవ ప్రకమన శక్తే మనం అవుతాం. అట్లా జరిగి లాస్ట్కి అదే మనం అవుతాం. అంటే ఎంత ఉచ్చస్థితి, ఎంత ఉన్నతమైన స్థితి, అదే మనం అవటం అనే దాంట్లో అది కూడా తప్పకుండా జరుగుతుంది చేసుకుంటూ వెళ్తే. ఎందుకు అవుతుందంటే అనుగ్రహం పొందుతున్నాం, ఏకాగ్రతని ప్రశాంతని సాధిస్తున్నాం, దానివల్ల అనుగ్రహం పొందుతున్నాం కాబట్టి ఆ దైవశక్తి, ఆ అమ్మవారు మనల్ని, ఆ అనుగ్రహం మన మీదకి ఎప్పుడు ప్రసరిస్తూనే ఉంటారు కాబట్టి దానివల్ల మనం వాటిని పొందుతాము, అదే మనం అవుతాం. అవి పొందిన తర్వాత అప్పటి వరకు పడినటువంటి ఆ భౌతికపరమైన ఇబ్బందులు ఏమాత్రం ఉండకుండా అవి చాలా చిన్న విషయాలుగా మారిపోయి ఎంతో పెద్ద విషయాల్లో మనం లయమవుతూ ఉంటాం.